ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో సుందరరామరెడ్డి గారు, ఏంటి అసలు ఈ బంగారం వెండి ధరలు తారాజువుల్లాగా ఎగసి పడుతున్నాయి? ఒక్కసారి 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ విషయానికి వస్తే 1,30,000 రూపాయలు దాటిపోయింది. 22 క్యారెట్లు 10 గ్రాముల విషయానికి వస్తే 1,18,000 క్రాస్ అయిపోయి 1,20,000 చెరువులో ఉంది. ఇక వెండి విషయం అయితే కేజీ వెండి 2 లక్షలు టచ్ అయిపోయింది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో. ఎందుకంటారు ఇంతలా పెరిగిపోతున్నాయి బంగారం వెండి ధరలు? సో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో బంగారం కొంటే మంచిదా, సిల్వర్ కొంటే మంచిదా, లేదంటే అసలు ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుని ఇంకొక 2-3 మంత్స్ తర్వాత కొందామంటూ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. నాకు కూడా నా వీడియోస్ చూసి చాలా మంది కాల్ చేస్తున్నారు, విష్ణు గారు గోల్డ్ కొనమంటారా, సిల్వర్ కొనమంటారా, లేదంటే వెయిట్ చేయమంటారా అంటే అడుగుతున్నారు. కాబట్టి ఎస్, మీరేం చెప్తారు? బేసికల్ గా రెండు కూడా టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ నడుస్తున్నాయండి. ఒకప్పుడు గోల్డ్ అంటే కొంత డైవర్సిఫికేషన్, ఎసెట్ డైవర్సిఫికేషన్ కోసం వాడేవాళ్ళు, కొంత హెడ్జింగ్ కోసం వాడేవాళ్ళు. బట్ ఆ రెండు దాటి అది మూమెంటంలోకి వచ్చేసింది అనమాట. ఊహించుకోండి, ఒకసారిగా 1 year లో అది లిటరలీ గోల్డ్ 60%, సిల్వర్ 75% మూవ్ అవుతున్నాయి. అంటే మార్కెట్ మూవ్ ఓపెన్ కాగానే అంటే 2 అప్పర్ సర్క్యూట్స్ వెళ్ళేలాగా వచ్చేస్తున్నాయి. సిల్వర్ ఎంత దారుణం అంటే విత్ ఇన్ ది ఇండియాలోనే జైపూర్ లో 2 lakh కూడా దొరకటం లేదండి కేజీ. వైజాగ్ లోనేమో 1,80,000కే దొరుకుతుంది. అంటే 2 సిటీస్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే లండన్ లో ఎక్కడ పెట్టినా ఫిజికల్ గా ఏ బార్స్ దొరకటం లేదు. ఆస్ట్రేలియాలో మైనింగ్ దగ్గర కూడా దొరకలేదు ఫిజికల్ గా. అంటే ఫిజికల్ గా సిల్వర్ కి వరల్డ్ వైడ్ షార్టేజ్ ఉందండి. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటున్నారు సార్ ఈ వెండి అంతాను? అంత హ్యూజ్ డిమాండ్ అవుతుంది. అంటే అందరూ చూపులన్నీ దాని మీద పడుతున్నాయి. ఎంత అంటే లైవ్ లో ట్రేడ్ అయ్యే ప్రతి ఈటీఎఫ్స్ అన్ని కూడా ఒక 10 to 15% ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నాయండి. ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నాయి. కొంతమంది ఏఎంసీ వాళ్ళైతే ఈ ప్రీమియం దాన్ని కొనలేక ట్రేడింగ్ ఆపేస్తున్నారు. వాళ్ళు కొత్తగా యాక్సెప్ట్ చేయట్లేదు, ఆపేస్తున్నారు. వాళ్ళు కొత్తగా మనీని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మన ఈటీఎఫ్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్లు కానీ మనం కొంటే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు కొని స్టోర్ చేస్తారండి. అక్కడ ఫిజికల్ గా దొరకలేదు అనుకోండి, ఇక్కడ రన్ చేసిన ఉపయోగం లేదు కదా. అంతగా మిస్ మ్యాచ్ అవుతుంది ఫిజికల్ గాను. ఇది ఎన్ని రేట్లు అంటే 10,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఇది గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే ఇండియాలో. అంటే డబ్బంతా ఈటీఎఫ్స్ కి లాగేస్తుంది మనీని. ఈ సెప్టెంబర్ మంత్ లో హైయెస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఈక్విటీ కాదండి, గోల్డ్ 4 times ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది మనీని. అందుకని వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ఇదే ఉందండి. వాళ్ళు యూజువల్ గా ఏంటంటే వరల్డ్ వైడ్ గా మనం చూసుకుంటే ఎసెట్ క్లాసుల్లో డెట్ ఫండ్స్ 45% ఉంటుంది ఎసెట్ లాగా, అంటే ఈక్విటీ 40% ఉంటుంది, గోల్డ్ 1% ఉంటుంది, అండ్ మిగతాదేమో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లాగా ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్ గా ఎసెట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. అంటే గోల్డ్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 1% ఎసెట్ క్లాస్. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది, ప్రతి సెంట్రల్ బ్యాంక్ వరల్డ్ వైడ్ గా అందరు కూడా ఈ యుఎస్ సెక్యూరిటీస్ ని కొనటం ఆపేసి వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ ని కూడా డంప్ చేసుకుంటూ గోల్డ్ లో మార్చుకుంటున్నాయి. ఊహించండి, 45% ఉండే డెట్ ఫండ్స్ లో నుంచి 1% కనుక ఇటు గోల్డ్కి వస్తే గోల్డ్ ప్రైస్ ఎక్కడ దాబాద్దు ఊహించుకోండి. ఇంకా అంతగా వస్తుంది. అయితే ఒకప్పుడు గోల్డ్ తో పోల్చుకుంటే ఇప్పుడు గోల్డ్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈసారి సెంట్రల్ బ్యాంక్స్ వల్ల మూవ్ అవుతుంది. అది విపరీతంగా రిటైలర్స్ వల్ల కాదు. అందుకని ఎవరైనా అది బ్యాక్ వచ్చింది దారుణంగా పడింది అనుకుంటారేమో, అలాంటి ఏం పడవండి. ఎందుకంటే మనం చూస్తుంది ఒక చరిత్ర, ఇంత ముందుకు ఎప్పుడు కని విని ఎరగని చరిత్ర. అది ఎసెట్ క్లాస్ లో రీడెఫైన్ అవుతుంది ఇప్పుడు కొత్తగా. అందుకని గోల్డ్ పెరగటమే తప్ప తగ్గటాలు ఉండదు. దాని అర్థం ఖచ్చితంగా పడదని కాదు, ఇంటర్మీడియట్ కరెక్షన్స్ ఉండొచ్చు, మేబీ 5% అట్లా. కానీ మళ్ళీ బ్యాక్ 1,00,000 రూపాయలు మనం చూస్తామని అనుకోవట్లేదు ఈ మధ్యకాలంలో. ఇంకా సిల్వర్ అంతే ఉంది, గోల్డ్ అంతే ఉంది. అయితే కొత్త వాళ్ళు ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వచ్చా అంటే మీరు ఎంటర్ అవుతుంది టూ మచ్ స్పెక్యులేటివ్ జోన్ లో. అది డ్రాప్ అయినా కూడా సింగిల్ డేకి 5-7% అలా డ్రాప్ అవుతాయి. కాబట్టి ఆ పెయిన్ మీరు భరించడానికి ఇష్టపడితే దాంట్లో ఎంటర్ అవ్వండి. బెటర్ ఏంటంటే మీరు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి కదా, అందులో పెడితే మీరు గోల్డ్ లో పెట్టినట్టు, సిల్వర్ లో పెట్టినట్టు, ఈక్విటీలో పెట్టినట్టు కదా. ఆ దానికి ఎక్స్పోజర్ లో ఉంటే అంటే ఫండ్ మేనేజర్ చూసుకుంటారు ఇవన్నీ కూడా. మీరు డైరెక్ట్ గా ఎక్స్పోజర్ అయ్యేలాగా ఉంటే మాత్రం ఒక 15% అలా డిస్టెన్స్ పెట్టుకుని స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ప్రస్తుతానికైతే చార్ట్లు చాలా స్ట్రాంగ్ గా ఉంది. వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఈ రేట్ దగ్గర ఉంటున్నాయి. రీసెంట్ గా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా గోల్డ్ $4,900 వెళ్ళిద్దంట ఒక ఆన్స్. ఒక ఆన్స్ వచ్చేకల్లా ప్రస్తుతానికి $4,200 నడుస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అంటే ఇప్పటి నుంచి కూడా స్టిల్ ఇంకా
ఒక 18% అప్ సైడ్ ఉంది. ఈ లెక్కన గోల్డ్ 1.5 lakh జరిద్ది నెక్స్ట్ డిసెంబర్ కల్లా. అందుకని గోల్డ్ ప్రైస్ డ్రాప్ అవుతాయా అంటే అంత ఈజీగా అవ్వండి, ఎందుకంటే ఈసారి సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ ఉంది కాబట్టి. బట్ మనం చూస్తే ఇంత ఫాస్ట్గా రన్ అవటం మన జీవితంలో ఫస్ట్ టైం ఏమో కానీ 1971 నుంచి 1980 మధ్య మనం చూసుకుంటే గోల్డ్ 30 times పెరిగిందండి ఆ రోజుల్లోనే. అది బుల్ మార్కెట్ అండి, 50 ఏళ్ల క్రితం. మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు ఎంతగానది. బట్ అదే టైంలో 1980 నుంచి 2000 వరకు 0 రిటర్న్ 20 years. అంటే ఆ గెయిన్ హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు ఈ పెయిన్ కూడా భరించారు. ఇప్పుడు ఈ పరిగెత్తి కూడా ఎంత దూరం ఆగిద్దాం మనకు తెలియదు, కానీ ఒక్కసారి ఇది కనుక ఆగింది అనుకోండి మళ్ళీ అదే పెయిన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఎసెట్ కి సైక్లికల్ నేచర్ ఉంటుందండి, ఆ నేచర్ ప్రకారం అది పోవాల్సిందే. కాబట్టి ప్రస్తుతానికైతే గోల్డ్ సిల్వర్ మొత్తం టూ మచ్ మూమెంట్ నడుస్తుంది. అది ఏదో చోట ఆగితే మాత్రం కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఇయర్స్ వరకు ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి కొత్తగా ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే కనుక కొంచెం డిస్టెన్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఈ గొడవ వద్దు అనుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో పెట్టండి. బట్ ఇది బెస్ట్ ప్రైస్ అంటే ఖచ్చితంగా కాదు. బట్ అదే టైంలో వరల్డ్ మొత్తం రీఆర్గనైజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, వరల్డ్ మొత్తం. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్స్ ప్రకారం పర్ మంత్ 70 టన్నులు కొంటున్నారు వాళ్ళు. ఇది నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళు కొన్నంత కాలం ఈ డిమాండ్ అలానే ఉంటుంది, ఎందుకంటే గోల్డ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అందుకని ఇండియాలో కొత్తగా గోల్డ్ కొందామంటే కొంచెం పెయిన్ ఏం అది. అంటే ముందు రోజుల్లో సేల్స్ బాగా డ్రాప్ అవుతాయి, ఈ రేటు మీద ఎవరు కొనరు. అది సెంటిమెంటల్ గా మళ్ళీ 1 lakh డ్రాప్ అయితే తప్ప. అందుకని ముందు రోజుల్లో కష్టం. ఈసారి దివాళీకి మరి సెంటిమెంటల్ కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, బహుశా 100 గ్రాముల బదులు 2 గ్రాములు 3 గ్రాములు కొనాలి అంతే. అందుకని 9 KDM కూడా పట్టుకొస్తున్నారు కదా, 9 కూడా పట్టుకొస్తున్నారు. ఎందుకంటే అఫోర్డబిలిటీ లేదు. 9 carats కూడా వచ్చేస్తున్నాయి. 35,000 to 40,000 కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మరి అఫోర్డబిలిటీ లేదు అందరికి. ఇంకా మొత్తానికి ఇంకా ఈ దీపావళికి అయితే మాత్రం బంగారం కొనడం అనేది ఒక కళగానే మారిపోయిందని చెప్పి. ఎందుకంటే చార్ట్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయినాయి ఈసారి. చైనా కూడా విపరీతంగా ఉంటాయి అవి. వాళ్ళు ఏంటంటే డీడాలరైజేషన్ అంటారు. అంటే అమెరికా వాళ్ళు ఎప్పుడైతే ఈ డాలర్ ని వెపన్ లాగా వాడుతున్నారో మిగతా కంట్రీస్ కి అర్థమైపోయింది ఫ్యూచర్ లో మంది కూడా డాలర్లు ఉంచుకునే ఎలాంటి ఉపయోగం లేదని. రెండోది డాలర్ తో ఇంత ముందులో ఉపయోగం లేకపోవచ్చు ముందు రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ కొంటున్నాం, రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం, మన డాలర్ సంబంధం లేదు కదా. ఇట్లా ప్రతి కంట్రీ కూడా ఇంకొక నైబర్ కంట్రీతో లోకల్ టైప్ అవుతున్నారు. అంటే లోకలైజేషన్ పెరుగుతుంది. లోకలైజేషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో డాలర్ మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. దాంతో కొత్తగా వచ్చే డబ్బు మొత్తం డాలర్ షిఫ్ట్ అవుతుంది, డాలర్ నుంచి గోల్డ్ షిఫ్ట్ అవుతుంది. అంటే గోల్డ్ ఆల్టర్నేటివ్ కరెన్సీగా మారిపోయింది. దాంతో గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. అట్లా వరల్డ్ వైడ్ గా హ్యూజ్ డిమాండ్ వస్తుంది అది వరల్డ్ వైడ్. అందుకని ఈ అమెరికాలో అన్సర్టనిటీ ఆగిపోయేంత వరకు, ఇప్పుడు ఆ షట్ డౌన్ అయింది ఇంతవరకు, దాని మీద ఎవరు డిస్కస్ చేయట్లేదు. అంటే చైనా మీద 100% టారిఫ్ అన్నాడు, దాని మీద డిస్కషన్ ఏమవుతుందో తెలియదు. ఈ అన్సర్టనిటీ ఎక్కువ కొద్దీ ఈ డాలర్ మీద మోజు తగ్గే కొద్దీ గోల్డ్ పరిగెడుతూనే ఉంటుంది. ఎంతవరకు అంటే చెప్పలేము. ఎందుకంటే 45% డెట్ ఫండ్స్ ఉంటాయి, అందులో ఎక్కువ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తారు అందరూ. వాళ్ళు కనుక విరక్తి పుట్టేసి ఈవెన్ 1 or 2% కనుక యుఎస్ డాలర్స్ లో ఉంచేసి వాళ్ళ ట్రెజరీస్ లో ఉంచి గోల్డ్లోకి మారింది అనుకోండి, గోల్డ్ ఇంకా చాలా దూరం పోద్ది. అందులో ఇంటర్నేషనల్ ఏ బ్రోకరేజ్ కంపెనీస్ వాళ్ళు కూడా ఇంతవరకు నెగిటివ్ రిపోర్ట్ ఇవ్వట్లా, ఇంత పెరిగిన తర్వాత కూడా. దాని మీనింగ్ ఏంటంటే దే ఆర్ వెరీ బులిష్ అబౌట్ ది గోల్డ్ అనమాట. అందుకని మనం చూస్తున్న చరిత్ర ఏంటంటే బహుశా 2-3 years మనం చెప్పుకుంటాం నా కళ్ళ ముందు గోల్డ్ ఇలా పెరిగింది అని. ఇప్పుడు మనకు అర్థం కాదు అది ఎంత పెరుగుతున్న చరిత్ర. బట్ ఒక 2-3 years అర్థమైంది. ఒకప్పుడు 1917 పెరిగిందంట అంటాం కదా, అలాగే మనం చెప్పుకోవాలి 2 years తర్వాత. నేను ఉన్నప్పుడు 2025 లో కూడా గోల్డ్ ఇలా పెరిగింది అని. అంత స్పీడ్ గా అంత ర్యాపిడ్ గా పెరుగుతుంది అది. తెల్లారితే చాలు +1 or 2 కనపడుతుంది అది, చాలా ఫాస్ట్ పెరుగుతుంది. బట్ మనం పైకే చూసాము, కింద కూడా అంతే పెరిగింది ముందు రోజుల్లో. కాబట్టి మనం వాలటిలిటీ జోన్ లోకి వచ్చాము. టూ మచ్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఇంత ముందులో స్మూత్ జర్నీ ఉండదు ఇక గోల్డ్ సిల్వర్ లో. కాబట్టి వాలటిలిటీని లైక్ చేసేవాళ్ళు, దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు మాత్రమే డైరెక్ట్ గా గోల్డ్ సిల్వర్ తీసుకోండి. మిగతా వాళ్ళందరూ మల్టిపుల్ అసెట్ క్లాస్ కనుక ఎక్స్పోజ్ అయితే డైరెక్ట్ గా మనకి ఇబ్బంది ఉండదు. అది బెస్ట్ అప్రోచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా
ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.